హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే 5:30కే లేచినాం. తరుణ్ వచ్చిండు. తరుణ్కి ఎగ్ రైస్ చేసిన. మాకైతే దొండకాయ కర్రీ చేద్దామని దొండకాయలు కట్ చేసి పెట్టేసిన. ఎగ్ రైస్ కొంచెం తిన్నాడు, ఇంకా కొంచెం మిగిలింది. చాయ్ పెట్టిన. చాయ్ ఈరోజు ఎందుకో మంచిగా అనిపించింది. అల్లం వేసి చేసిన. నాకు చాయ్లో అల్లం అన్న ఇలాచన్న వేసి తాగడం అంటే మస్తు ఇష్టము. నాకైతే టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది. నాకు తరుణ్కి బాలుకు కూడా. అత్తమ్మ అయితే అల్లం లేకుండా తాగుతుంది. టైం అయితే 6:30 అవుతుంది. ఇక బ్రష్ చేసుకొని చాయ్ తాగాలి వేడివేడిగా. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. 3 రోజుల నుంచి అసలు వర్షాలు ఆగుతూనే లేవు, అసలు ఘోరంగా పడుతున్నాయి. మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, నైట్ 2 అవుతుంది అనుకుంటా, గిన్నెల సౌండ్ మొత్తం వచ్చింది. హాల్లోనే వాడుకున్నాం. నైట్ టీవీ చూసుకుంటా, నరసింహస్వామి మూవీ చూసుకుంటా వాడుకున్నాము. అయితే నేను టీవీ ఆఫ్ చేయకుండా అట్లే వాడుకున్నా. ఒక్కసారిగా గిన్నెల సౌండ్ అయితే గట్టిగా వచ్చింది. అసలు ఎవరేసి రండని చెప్పి మళ్ళీ లేచి చూసిన. అయితే స్టాండ్కున్న గిన్నెలు 2-3 అయితే కింద పడ్డాయి. అప్పుడు 2 అవుతుంది, గిన్నెల సౌండ్ వచ్చింది. భయమైంది నాకు. ఆ మధ్యరాత్రిలో ఏం సౌండ్ అంటానని చెప్పేసి ఇక బాలు లేపి సౌండ్ వస్తుంది కన్నా, ఏందో సౌండ్ అని అంటే, ఏం లేదు పడుకో అని చెప్పి టీవీ ఆఫ్ చేసినాం. టీవీ కూడా ఆఫ్ చేయలే, అప్పటి వరకు టీవీ నడుస్తూనే ఉంది. మార్నింగ్ అయితే చెప్పిన, నైట్ ఇట్లా జరిగింది, ఇట్లా గిన్నెల సౌండ్ వచ్చింది కన్నా అని చెప్తే, ఎప్పుడు ఏం సౌండ్ అంటానని చెప్పి మళ్ళీ తెలియనట్టు మళ్ళీ అడిగిండు. అయితే వచ్చింది కన్నా 2 అవుతుంది, నాకు గట్టిగా సౌండ్ వచ్చింది, నాకు భయమైంది, నేను లేపినానంటే పరిగిలగూడంగా భూకంపం వచ్చిందంట అని చెప్తే, ఎక్కడ భూకంపం, ఏం భూకంపం అంటే, సిటీలో పరిగిల కొంచెం విలేజ్ సైడ్లలో భూకంపం అయితే వచ్చిందంట, న్యూస్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఫోన్లో న్యూస్లో తీసి అయితే చూపించిండు. అరే అవును కదా అంటదని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా గిన్నెల సౌండ్ వచ్చినట్ట, గిన్నెలు పడ్డట్టు. నేనైతే న్యూస్ షాక్ అయినా. అరే నా దగ్గర కూడా ఇట్లే ఇన్సిడెంట్ జరిగింది కదా. అదే సడన్గా అసలు గట్టిగా శబ్దం వచ్చింది. మీ దగ్గర వచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఇక్కడ అమ్మమ్మ అయితే నేనేం పని చేసినా కానీ నన్ను చూసుకుంటూనే ఉంటుంది. లేచిరా ఇంత తొందరగా ఎందుకు వంట చేస్తున్నావు, ఎవరు డ్యూటీలకు పోయేది లేదు కదా అని అంటే, ఇది చేస్తున్నామమ్మ, మళ్ళీ తరుణ్ కూడా తింటాడు కదా, ఒకటేసారి చేసేస్తాను. పొట్టి లేచిందంటే నన్ను కొంచెం కూడా పని చేసుకునేది. అట్లా అని చెప్పి నేనైతే పని చేసుకున్నా. ఏం పని లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాం. పొట్టిదాన్ని బేబీ వాష్లు అయితే వేసేసిన. పొద్దున్న అయితే అసలు పక్షుల సౌండ్ మస్తు అనిపించింది. అది కూడా పెడతా సౌండ్. నాకైతే మార్నింగ్ ఒక విలేజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మంచి పక్షుల సౌండ్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్పనీకి వస్తలేదు. దొండకాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి ఇట్లా కలుపుకొని అది మొత్తం మెత్తగా ఉడికేంత వరకు నేను ఆయిల్లోనే వేపుతాను అనమాట. దొండకాయ కర్రీలు ఎప్పుడు నేను వాటర్ పోయాను. వాటర్ పోసినంటే నేను అసలే తినను. ఒక సైడ్ అయితే కూర పొయ్యి మీద పెట్టేసి గిన్నెలు అయితే కడుక్కున్నా, బ్రష్ కూడా వేసుకున్నా, ఛాయ్ తాగాలి. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేసి వెంబడే సర్ది పెట్టుకుంటా, లేకపోతే మళ్ళీ గిన్నెలు కడగాలనిపించేది, గిన్నెలు దోమాలనిపించేది, అట్లే అనిపిస్తుంది. కిచెన్లోకే రావాలనిపించేది. మొత్తం మెస్సీగా ఉంటుంది కాబట్టి వెంబడే సర్ది పెట్టుకున్నాం అనుకో, మనకి మళ్ళీ గిన్నెలు పడ్డం, మళ్ళీ వెంబడే కడుక్కుంటే అయిపోతుంది, గివ్వే కదా అని అనిపిస్తుంది. గిన్నెలు అయితే గ్లాసులు అయితే సర్ది పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే ఇక పాలు పొయ్యి మీద పెట్టి, అన్నం పొయ్యి మీద పెట్టి ఛాయ్ తాగాలి. ఇంకా ఛాయ్ వేడి పెట్టుకొని మార్నింగ్ లేచినామంటే పనులు అయితే తొందరగా అయిపోతుంది. అదే కొంచెం లేట్ లేచినామంటే పని అయితే చేయాలనిపించేది, అట్లే ఆగిపోతుంది. ఎంతున్నాం బద్ధకం అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకే నేనైతే తొందరగా అయితే నా పని నేను చేసి పెట్టుకుంటా. ఒక సైడ్ అయితే పాలు పెట్టేసి ఇంకోసారి దొండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాం. మంచిగా మగ్గిన తర్వాత పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే కారం పొడి వేసే ముందు వేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే అడుగంటుకుంటుంది. అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కారం పొడి వేసి కొద్దిసేపు ఉంచి అప్పుడు ఆఫ్ చేస్తాం. దొండకాయ కర్రీలో కంపల్సరీ టమాటాలు వేయాలి. టమాటాలు వేస్తేనే మంచిగా అవుతుంది. లేకపోతే దొండకాయ కూర ముందే తినాలనిపించదు, అంటే టమాటా వేయకపోతే అసలే తినాలనిపించదు. స్మెల్ అయితే మంచిగా వస్తుంది, ఎందుకంటే ఆయిల్ వేపుతున్నా కదా, మంచి స్మెల్ వస్తుంది నాకైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే వేసేసినాం. ఇక్కడ పొట్టు అయితే కొంచెం సౌండ్ రాందడవే లేస్తుంది. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నా. మేము ఎట్లా వండుకున్నాం, ఆమె ఎట్లా మళ్ళీ వండుకుంది. పొద్దు లేసరికి ఎట్లా వండుకుంటుంది ఆమెకే తెలియదు. ఆరైతే సగం కళ్ళు తెరిచి వండుకుంటాను నాలాగా. నేనైతే సగం కళ్ళే తెరుస్తా. అసలు పడుకున్నట్టుంది, అసలుకి మేలుకున్నట్టుంది, ఇక్కడ ఏదో చూస్తున్నట్టే ఉంది. ఇంత సౌండ్ అయితే రానిస్తలేదు. నేను ఇక్కడ ఛాయ్ పెట్టుకొని తాగుతున్నా. ఎంత బాగుంది చూడండి. ఆ వెదర్లో ఛాయ్ తాగుతుంటే మస్తు అనిపిస్తుంది కదా. కిచెన్ అయితే క్లీన్ చేసుకొని ఒక సైడ్ రైస్ పెట్టేసిన, ఇంకో సైడ్ ఎగ్ రైస్ ఉంది.
దొండకాయ కర్రీ కూడా అయిపోయింది. ఎంత బాగుంది చూడండి, నాకైతే మస్తు నచ్చింది కర్రీ అయితే. అసలు కిలో దొండకాయలు ఎన్నైనాయి చూడండి, అంత అయింది. కాకపోతే ఫ్రై చేసిన కదా, కానీ ఇట్లుంటేనే ఏమన్నా తింటాము, వాటర్ పోసినామంటే అసలే తినలేం. ఇక పాలు కాసిన, ఒక సైడ్ చాయ్ ఉంది. ఈ వాషింగ్ మిషన్లో అయితే ఓన్లీ నేనైతే ఫస్ట్ వేసిన తర్వాత పొట్టిదానివి సపరేట్ వేస్తా వాషింగ్ మిషన్లో, బేబీ వాష్లో కంఫర్ట్ వేసి లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్లో వేసేస్తా. వేరేవి అయితే నేను నా చేతి మీదనే ఉతుకుతా కొన్ని బట్టలు. ఇక్కడ వాషింగ్ మిషన్ ఓపెన్ చేసినందుకు సౌండ్ వచ్చినందుకు ఏడుస్తుంది. అయినా నేను మెల్లగా పని చేసుకున్నాను. లేచిన అంటే అసలు పనే కాదు, పనే తీరదు. అందుకే నేనైతే మెల్లగా చేసుకుంటా. ఇక నేను పోతుంటే ఇక చూస్తుంది. బయటికి పోయిన తర్వాత నేను అక్కడనే నిలబడ్డంటే మేలుకనే ఉంటుండే. బయటకు పోయినాక మళ్ళీ కూడా ఎట్లా వండుకుంది. అత్తమ్మ స్వెటర్ తీసుకొచ్చింది కదా, అసలు పైన స్వెటర్ వేస్తే అసలు ఉంటలేదు, చేతులు నోట్లో పెట్టుకుని కొస్తలేదు అనుకుంటా మీకు. అందుకే ఏడ్చి ఏడ్చి ఇప్పేసింది. ఓన్లీ ప్యాంట్ ఒక్కటే వచ్చినాము, ఎట్లా మళ్ళీ వండుకుంది చూడండి. బట్టలు కూడా ఇంకా ఆరేసుకొని ఏమన్నా పని ఉంటే వేసుకోవాలి. ఇంకా గుడికి పోదాం అనుకుంటున్నా, అసలు టైమే సరిపోతలేదు. ఇక ఫ్రైడే కదా, రేపు పోవాలి, బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి వ్యూ. అసలు పొద్దున్న ఆ పిల్లలు కింద వాచ్మెన్ అన్న పిల్లలు స్కూల్కి పోతున్నట్టురు. అసలు ఇంత వర్షంలో కూడా అంత కూడా ఉండాలి. కొంతమంది పిల్లలు అయితే ఇంత వర్షం పడ్డా పడకపోయినా వర్షం పడుతుంది నేను ఓను అంటారని చెప్పి అంటారు. కానీ వాళ్ళ పిల్లలు అయితే చాలా మంచోళ్ళు. కిందికి పోతే కూడా లిఫ్ట్లో పోతే అక్క బాయ్ బాయ్ అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ ఆరైతే అత్తమ్మ ఎట్లా వేస్తే అట్లా వేస్తుంది. అత్తమ్మ దగ్గితే ఆమె కూడా దగ్గి ఎక్కిరిస్తుంది. కావాలంటే మీరు కూడా చూడండి. టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు లేచి ఇప్పటి నుండి ఇక సాయంత్రం వరకు అసలు పడుకోదు. ఆడుకుంటూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. టీవీ అయితే మస్తు అలవాటు అయింది. టీవీ అసలుకి ఈ బేబీ లెర్నింగ్ వీడియోస్ అయితే మస్తు చూస్తుంది. నీ అమ్మకి టీవీ పెట్టించి నేనైతే తింటున్నా. 10 అవుతుంది టైం అని చెప్పేసి. దొండకాయ కర్రీ అయితే మస్తు అనిపించింది, నాకు నచ్చింది. టమాటాలు కూడా తీసుకొని తింటే మస్తు టేస్ట్ అయితే బాగుంది. ఎందుకంటే వాటర్ పోయలేను కదా, అందుకని చెప్పేసి నాకైతే టేస్ట్ అయితే నచ్చింది. మీరు కూడా ఇట్లే ట్రై చేయండి నాలాగా. కొత్తిమీర వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఏం చేసిన అంటే నేను దొండకాయలా ఎల్లిపాయలు దంచేసిన అనమాట, అందుకే ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ అయింది. చెప్పినా కదా, అసలు ఆరైతే పడుకోదు. ఆమెనైతే ఎంతమంది ఆడిపియాలనో, మేమంతా నలుగురం ఉన్నా ఆమెకైతే సరిపోరు. ఆడిపించుకుంటూనే ఉండాలి, లేకపోతే ఏడుస్తుంది. ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు ఎట్లా ఆడుకుంటారు. ఆరతోనైతే మస్తు టైంపాస్ అవుతుంది మాకు. తను ఉన్నందుకు మాకైతే ఎక్కడ ఏం తెలుస్తలేదు. వీళ్ళు డ్యూటీకి పోయినా కానీ నేను తనతో ఆడుకుంటూనే ఉంటాను. కానీ పని మాత్రం కాదు నాకు. ఇక వీళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను ఏదైనా పని చేసుకుంటా, లేకపోతే నాకైతే టైం సరిపోదు. ఏం చేసుకున్నా మార్నింగ్ చేసుకుంటా, సాయంత్రం వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చేసి సాయంత్రం చేసుకుంటా తప్ప ఈమెను పెట్టి నాకు పని అయితే అస్సలు కాదు. ఆమె పడుకుంటే అసలు సౌండ్ కూడా రానియద్దు, అట్లయితేనే పడుకుంటుంది, లేకపోతే మన పని ఆగిపోయినట్టే. అందుకని చెప్పి నేనైతే తనని డిస్టర్బ్ చేయను. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి అత్తమ్మ చెట్లు క్లీన్ చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి మందారం చెట్టు తీసుకొచ్చింది అనమాట. అందుకే కొంచెం తొట్టిలలో మట్టి తీసేసి ఆ ఉల్లిపాయ పొట్టు అంతా తీసి ఇంకో తొట్టిలో కూడా మందారం చెట్టు పెడతాదంట. సాయంత్రం అమ్మమ్మని తీసుకొని గిర్నికి అయితే జొన్నలు అయితే పట్టించుకొని వచ్చిన. ఈ అత్తమ్మ పొట్టిదానికి పాలు తాపుతుంది, అత్తమ్మ చాయ్ పెట్టుకొని తాగుతుంది, టీవీ చూపించుకుంటా. పిండి అయితే పట్టించుకొచ్చిన, ఇక రొట్టెలు చేసుకుంటుందంట అత్తమ్మనే. పిండి కొంచెం బరకగా పడితే వద్దంటే ఇట్లా కొంచెం మెత్తగా పట్టండి అని చెప్పేసి మెత్త అయితే ఈ పిండి అయితే పట్టించుకొని వచ్చిన. ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరా క్రియేషన్స్ అండి. థ్యాంక్ యూ.